తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ సీడీసీ చైర్మన్ కాసుల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని జయశంకర్ సార్ చూడలేదని బాధ మిగిలిపోయిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాసుల బుచ్చిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, డాక్టర్ శ్రీహరి, చక్రపాణి, సుధిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప, అశ్విన్, శంకర్ గౌడ్, ఎర్రోళ్ల చిన్న, ఆంజనేయులు, వెంకటేష్ గౌడ్, అఖిల్, మహిపాల్, నారాయణ యాదవ్, శివ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, సాధిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభాకరన్ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల భూమిక పోషించినటువంటి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన జరిగినటువంటి అభివృద్ధిని చూడలేకపోయిందనేది ఒక బాధగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కేసీఆర్తో పాటుగా జయశంకర్ గారి పేరు కూడా ఉండడం సత్యదూరమైన విషయం అది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అన్ని నిధులు, నీళ్లు, నియామకాలైతే కేసీఆర్ తీసుకుని ఉద్యమంలో పాల్గొనడం, జయశంకర్ గారు అన్ని రకాల బ్యాక్ బోన్గా కేసీఆర్ గారికి ఉండి ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర. ఈ ఉద్యమానికి తొలి దశలో, మధ్య దశలో, 2 దశల్లో కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి జయశంకర్ గారు. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు కేసీఆర్ గారే సరైన వ్యక్తి అని చెప్పి ఎంపిక చేసి కేసీఆర్ను ముందు నడిపినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. నిజంగా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి యొక్క ఈ ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజానీకం మీద, తెలంగాణ అభివృద్ధి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.